అందరికీ నమస్కారం. ఈరోజు 19వ తారీఖు జూలై నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంటుంది, 12 రాశులకు ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి, ఏం చేస్తే ఈరోజు మంచి జరుగుతుందో మీకు నేను తెలియజేస్తా. 19 జూలై 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి. ముఖ్యంగా నక్షత్రంగానే చూసుకుంటే మూలా నక్షత్రం. ఏమండి, తిథుల్లో చాలా గొప్ప తిథులు కొన్ని ఉంటాయండి. అందులో త్రయోదశి అనేది చాలా గొప్పదన్నమాట. కార్యసిద్ధి అని దాని పేరు. ఎవరైనా సరేనండి, ఈ జాతకాలకు అతీతంగా ఈరోజు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ గ్యారంటీ అనమాట. కాబట్టి త్రయోదశి కాబట్టి ఏ శుభకార్యానికైనా సరే ఈరోజు మంచిది, మీరు ప్రొసీడ్ అవ్వండి, మీకు అన్ని మేలు జరుగుతాయి. ముఖ్యంగా ఈనాటి నక్షత్రంగానే చూసుకుంటే మూలా నక్షత్రం అంటే సరస్వతి దేవికి చాలా ఇష్టమైన నక్షత్రం. ఆ నక్షత్రంలో అమ్మవారు పుట్టారు. కొందరు ఆంజనేయ స్వామి కూడా మూల నక్షత్రంలో పుట్టారని చెప్తారండి. ఇది చదువుకు, జ్ఞానానికి ప్రతీక అన్నమాట. చాలా మంచి చదువులు ఏదైనా పిల్లలకి మొదలు పెట్టాలన్నా, చదువులు ఆరంభాలు చేయాలన్నా కూడా మూలా నక్షత్రం ఈరోజు చాలా మంచిది అని చెప్తూ, మరి త్రయోదశి కార్యసిద్ధి మేషరాశి వాళ్లకు ఎలా ఉంది అంటే పట్టిందల్లా బంగారంలా ఉంది. అదృష్టం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అన్నమాట మేషరాశి వాళ్ళకి. అందుకే మేషరాశి వాళ్ళు ఇవాళ చాలా జాగ్రత్తగా మనసులోనే అన్ని పనులు అనుకొని ముందుకు వెళ్ళారనుకోండి, మీకు తిరుగు లేదు. అన్ని గ్రహాలు కూడా మీకు ఫేవరబుల్గా ఉంటాయి అని చెప్పి ధైర్యంగా చెప్పొచ్చు అనమాట. ఉద్యోగంలో కూడా మీరు ఇవాళ మీ టెక్నిక్, మీ తెలివంతా వాడండి, మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారని కూడా మనం బ్రహ్మాండంగా చెప్పొచ్చు. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా త్రయోదశితో కూడినటువంటి మూలా నక్షత్రం కాబట్టి, అష్టమ చంద్రుడు కాబట్టి, అష్టమ చంద్రుడు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. లేనిపోని దిగులు, టెన్షను, ఏవో విషయాలు ఆలోచనలు చేసుకోవటాలు, ఇబ్బంది పట్టాలు జరుగుతాయి. నిజంగా అవన్నీ అబద్ధాలే, ఏమీ జరగదు. మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండి, త్రయోదశి కాబట్టి కార్యసిద్ధి అవుతుంది కాబట్టి మనసులో గట్టిగా సంకల్పం చేసుకొని పని చేయండి. అష్టమ చంద్రుడి స్థితి నుంచి మీరు బయటపడిపోతారు. సక్సెస్ మీకు బాగుంటుందన్నమాట. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కాదు, వ్యాపారంలో మంచి లాభాలు కూడా ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి ఇవాళ త్రయోదశితో కూడినటువంటి మూలా నక్షత్రం కాబట్టి ఈ వారం కూడా మనకి శుక్రవారంతో కూడినటువంటి వారం కాబట్టి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదరడం కాదు, ఏదైనా పెళ్లి విషయాలు మాట్లాడడానికి చాలా మంచి రోజు అన్నమాట ఈరోజు. కాబట్టి ఈ మూడాలు గీడాలని అవన్నీ వేరు, మాట్లాడుకోవడానికి మాత్రం బాగుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో ఏదైనా వ్యాపారం చేయడానికి కూడా ఇవాళ చాలా మంచి రోజు అని చెప్పవచ్చు మిథున రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాడన్నమాట గ్రహాలు. మరి అవన్నీ తొలగిపోవాలి అంటే మీరు మహావిష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పాటిస్తూ ముందుకెళ్ళండి, సక్సెస్ మీదే. కర్కాటక రాశి వాళ్ళకి ఇవాళ శుక్రవారంతో కూడినటువంటి మూలా నక్షత్రము, త్రయోదశి తిథి కాబట్టి ఏ పని చేసినా మీకు సక్సెస్ అవ్వాలి అంటే 6వ ఇంట్లో చంద్రుడు నాకేం లాభం చేస్తాడు అని ఆలోచించొద్దు. అయ్యో మూలా నక్షత్రం కదా అని ఆలోచించొద్దు. మీరు మాత్రం త్రయోదశి అనేది మైండ్లో పెట్టుకొని కార్యసిద్ధి అనే ఆలోచన చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మరి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు కానీ చూసుకుంటే ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలు బ్రహ్మాండంగా కనిపిస్తుంది. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు త్రయోదశితో కూడినటువంటి మూలా నక్షత్రము శుక్రవారము నాడు, వారము కొంచెం మీ సింహరాశికి పడదనుకోండి, అలాగే మూలా నక్షత్రము అయినప్పటికీ కూడా త్రయోదశి అనేది మీకు సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట. అంటే ఈరోజు మీరు పిల్లల యొక్క డిసిషన్ తీసుకోవడం, వాళ్ళ విదేశీ చదువులు కానీ, దూర ప్రయాణాలు కానీ అన్ని తెలివైన నిర్ణయాలు బ్రహ్మాండంగా తీసుకునే రోజు కాబట్టి మీరు ఈరోజు చక్కగా ఆదిత్య హృదయం, సూర్యాష్టకం లాంటివి చదువుకొని ముందుకు వెళ్ళండి. మీ జాతక రీత్యా మీకు ఉద్యోగంలో ఎంత ఇబ్బందులున్నా కూడా అవి తొలగిపోతాయి. వ్యాపారంలో నష్టాలు ఉండకుండా లాభాల వైపు వెళ్ళిపోతారన్నమాట. కన్యా రాశి వాళ్ళకి ఇవాళ త్రయోదశితో కూడిన మూలా నక్షత్రము శుక్రవారము కాబట్టి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. శుక్రుడు మంచి ఫ్రెండ్ కాబట్టి మీకు త్రయోదశి తిథి మంచిది కాబట్టి, కార్యసిద్ధి కాబట్టి ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది.
కాబట్టి ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. అలాగా ఉద్యోగంలో ఈ రోజు కొంచెం ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మిథున రాశి వాళ్ళకి అవన్నీ, కన్యా రాశి వాళ్ళకి అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. తొలగిపోయి ఉద్యోగంలో విజయాలు సాధిస్తారు, వ్యాపారంలో కూడా మంచి లాభాలతో ముందుకెళ్తారు. తులారాశి వాళ్ళకి ఇవాళ మూలా నక్షత్రంతో కూడిన త్రయోదశి తిథి వారము శుక్రవారం. అంటే తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి పట్టిందల్లా బంగారమే. అటు రాశి నక్షత్రం కలిసి వచ్చింది, ఇటు మీకు తిథి అద్భుతంగా ఉంది, మరి నక్షత్రం కూడా మీకు ఓకే, పెద్ద ఇబ్బంది ఏం లేదు. మరి తులారాశి వాళ్ళు ఇవాళ సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు. ఈరోజు మీరు చక్కగా మహాలక్ష్మి మంత్రాలు చదువుకోవటం మీకు ఎంతో సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఏ పని ఇవాళ మీరు మొదలుపెట్టిన సక్సెస్ గ్యారంటీ. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా సంపాదిస్తారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు మీ రోజు ఉంటుందని చెప్పాలి. వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ త్రయోదశితో కూడిన మూలా నక్షత్రము శుక్రవారం అనేది మంచి యోగదాయకంగా ఉంది. అన్ని రకాలుగా ధన లాభం కనిపిస్తుంది, కుటుంబ సంతోషం కనిపిస్తుంది, చదువు తెలివితేటలు బాగా పనిచేస్తాయని కూడా బ్రహ్మాండంగా కనిపిస్తుంది అన్నమాట. మరి ఈరోజు త్రయోదశి కాబట్టి ఏ పని అనుకున్నా మీకు సక్సెస్ అవుతుంది కాబట్టి ఆలోచించి చేయండి, ఖచ్చితంగా సక్సెస్ మీకు ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగంలో సూర్యుడి యొక్క ప్రయాణము కర్కాటక రాశిలో మొదలైంది కాబట్టి సక్సెస్ అన్నమాట. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉంది. ధనుస్సు రాశి వాళ్ళందరికీ ఈరోజు తన యొక్క చంద్రుడు మూలా నక్షత్రంలో ధనుస్సు రాశిలోనే ఉండడం వల్ల త్రయోదశి అంటే ఇక మీకు తిరుగులేదు. బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉంటారన్నమాట. అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయం సాధిస్తారు. మీరు చేయాల్సిందంతా ఏంటంటే ఉదయమే లేచి సుందరకాండ చదవటం, అనుకున్న పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా చేసుకోవటం వల్ల సక్సెస్ గ్యారంటీగా ఉంటుంది అని చెప్పేసి ఎంతో గట్టిగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా మంచి గ్రహాల మార్పుల వల్ల పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదిస్తున్నారని కూడా చెప్పొచ్చు. కొత్త ఉద్యోగంలో చేరడానికి కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం వ్యాపారంలో ఇవాళ కాస్త నష్టాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళు గమనించాలి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు త్రయోదశి మూలా నక్షత్రంతో కూడినటువంటి రోజు కాబట్టి శుక్రవారం కాబట్టి శుక్రుడు మీ శనికి చాలా మంచివాడు కాబట్టి అద్భుతంగా ఉంటుందన్నమాట. అన్ని పనులు సక్సెస్ అవుతాయి. త్రయోదశి మంచి రోజు. మీరు ఏ పని మొదలుపెట్టినా ఇందులో తిరుగులేదు. శని వాళ్ళకి ఈరోజు శుక్రుడి యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి అద్భుతంగా ఈరోజు ముందుకు దూసుకువెళ్తారు. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వ్యాపారంలో కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వాళ్ళకి మూలా నక్షత్రంతో కూడిన త్రయోదశి శుక్రవారం అనేది మహాయోగానికి దారి తీస్తుందన్నమాట. దీనివల్ల వీళ్ళకి ఉద్యోగంలో బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు రావడమే కాదు, వ్యాపారంలో కూడా సక్సెస్ కనిపిస్తూ ఉంది. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు త్రయోదశితో కూడినటువంటి మూలా నక్షత్రం శుక్రవారం కాబట్టి ఈ రోజు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అనమాట. నా గ్రహం బాగాలేదు, నాకు గురువు బాగాలేడు, నాకు కుజుడు బాగాలేడు, నాకు ఏ గ్రహం సహకరించడం లేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఒకటే, ఉదయమే లేచి చక్కగా హనుమాన్ చాలీసా చదవండి. అలాగే వెంటనే విష్ణు సహస్రనామం చదివి త్రయోదశి పని మొదలు పెట్టండి. సక్సెస్ మీదే. నమస్కారం.